అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రపంచ దేశాలకు మరోసారి టారిఫ్ల హెచ్చరికలు చేశారు. ఇక గ్రీన్లాండ్ ను ఎలాగైనా తీసేసుకుంటామని ఇప్పటికే స్పష్టం చేసిన ట్రంప్ ఈ విషయంలో తమతో విభేదించే దేశాలకు టారిఫ్లతో బదులిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అమెరికా జాతీయ భద్రత విషయంలో గ్రీన్లాండ్ చాలా కీలకమని, అయితే సులువుగా కాకపోతే కఠిన పద్ధతిలోనైనా దానిని స్వాధీనం చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణను అయితే వ్యతిరేకిస్తే సహించబోమని అన్నారు. NATO has been dealing with it. So Greenland, we need Greenland for national security very badly. If we don't have it, we have a big hole in national security, especially when it comes to what we're doing in terms of the Golden Dome and all of the other things. We have a lot of investments in military. We have got the strongest military in the world, and it's only getting stronger. And you saw that with Venezuela. You saw that with the attack on Iran, with the knocking out their nuclear capability potentially. So we're talking to NATO. I'm going to say NATO has been dealing with it. So Greenland, we need Greenland for national security very badly. If we don't have it, we have a big hole in national security, especially when it comes to what we're doing in terms of the Golden Dome and all of the other things. We have a lot of investments in military. We have got the strongest military in the world, and it's only getting stronger. And you saw that with Venezuela. You saw that with the attack on Iran, with the knocking out their nuclear capability potentially. So we're talking to NATO. I'm going to say NATO. ఇరాన్ పై సైనిక చర్య తప్పిందంటూ ఇటీవల వరుస హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లే కనిపిస్తున్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు చేపట్టినటువంటి నిరసనకారుల అణిచివేత విషయంలో టెహ్రాన్ వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోందని, సమీప భవిష్యత్తులో అయితే ఈ దేశంపై దాడి చేయబోమన్న సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇరాన్ పై దాడులకు దిగితే ఆ దేశంలో అనిశ్చితి మరింత పెరిగే ప్రమాదం ఉండటం, ప్రాంతీయంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశాలు కనిపించడం, అలాగే వాషింగ్టన్ పరిమిత స్థాయి సైనిక చర్యతో ఆగిపోకుండా దీర్ఘకాలం పాటు దాడులు కొనసాగించాల్సిన పరిస్థితులు ఏర్పడవచ్చన్న అంచనాలే ట్రంప్ నిర్ణయంలో మార్పుకు కారణమైనట్లు సమాచారం. నిరసనకారులపై ఉక్కుపాదం మోపితే ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ గతంలో పలుమార్లు హెచ్చరించారు. అయితే 24 గంటల్లోనే టెహ్రాన్ పై వాషింగ్టన్ సైనిక చర్యకు దిగడం ఖాయమని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇరాన్ విధించిన మరణ శిక్షలకు సంబంధించినటువంటి వీడియోలను ట్రంప్ వీక్షించారని, తాజా నిరసనలో పాల్గొన్న వారికి అలాంటి పరిస్థితి తలెత్తనీయబోమన్న కృత నిశ్చయంతో అయితే ఆయన ఉన్నారని భద్రతా వర్గాలు తెలిపాయి. ఇదే సమయంలో పశ్చిమాసియాలోని పలు వైమానిక స్థావరాల నుంచి అమెరికా తన బలగాలను హడావిడిగా కొంతమేర ఉపసంహరించుకోవడంపై కూడా సైనిక చర్య కూడా తప్పిందన్న వార్తలకు బలం చేకూర్చింది. అయితే గురువారానికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అధికారులు అయితే తెలిపారు. ఇక ఇరాన్లో హత్యలు ఆగిపోయాయని అవతలి వైపు నుంచి అయితే చాలా ముఖ్యమైన వర్గాల ద్వారా సమాచారం అందిందని ట్రంప్ ప్రకటించారు. ఇక దీంతో ప్రస్తుతానికి సైనిక చర్యలపై ప్రయత్నాలు నిలిచిపోయినట్లే కనిపిస్తున్నాయి. ఒక్క రోజులో ట్రంప్ స్వరం మారడాన్ని చూసి అమెరికా సైనిక వర్గాలు కూడా ఆశ్చర్యానికి గురైనట్లు సమాచారం. అయితే వాస్తవానికి ఆ సమయంలో అయితే ఇరాన్లో నిరసనకారులపై హత్యాకాండ నిలిచిపోయినట్లయితే అమెరికా నిఘా వర్గాలు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని తెలుస్తుంది.